గుడిలో ప్రియుణ్ణి పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా పెద్దలను ఎదిరించి తమ తల్లిదండ్రుల వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. మోనాలిసా పెళ్లి లవ్ జిహాద్ అంటూ డైరెక్టర్ సనోజ్ మిశ్రా షాకింగ్ కమెంట్స్. ఇంతకీ మోనాలిసా పెళ్లి చేసుకుంది ఎవరిని? డైరెక్టర్స్ ఈ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభమేళలో పూసలముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మధ్యప్రదేశ్ యువతి మోనాలిసా భోంస్లే తన తేనె కళ్ళతో అమాయకపు చిరునవ్వుతో కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలతో మోనాలిసా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా సినీ అవకాశాలు అందుకుంది మోనాలిసా. గత సంవత్సరం ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో పూసలముతూ కనిపించిన మోనాలిసా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె అందం, తేనెకల వల్ల నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రేజ్ కారణంగానే బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు ది డైరీ ఆఫ్ మణిపూర్ అనేటువంటి సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మలయాళంలో నాగమ్మ అనేటువంటి సినిమాలో కూడా మోనాలిసా నటిస్తుంది. ఇక తెలుగులో సాయి చరణ్ హీరోగా రాబోతున్న లైఫ్ అనే సినిమాలో కూడా మోనాలిసా హీరోయిన్గా ఎంపికైంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ స్టేజ్లో కొనసాగుతుంది. ఈ సిచ్యువేషన్స్లోనే మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలోని తిరువనంతపురం చేరుకొని అక్కడి తంపనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందని, తమ ప్రేమను అడ్డుకుంటున్నారని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది మోనాలిసా. పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లను నమోదు చేసి పరిస్థితిని పరిశీలించారు. శారీరక వేధింపులు ఏవీ జరగలేదని, కానీ బలవంతపు వివాహ ఒత్తిడి ఉందని మోనాలిసా చెప్పినట్లు అధికారులు చెప్పారు. మోనాలిసా ఇప్పటికే మేజర్ కావడంతో తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి హక్కు ఉందని చెప్పుకొచ్చింది. కుంభమేళాతో పూసలముతూ ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిన ఈమె ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తన ప్రియుడితో పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా బుధవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ఆలయంలో ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోనాలిసా గత ఏడాదిన్నరగా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనేటువంటి యువకుడితో ప్రేమాయణం సాగిస్తుంది. వీరిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి జైసింగ్ భోంస్లేకి తెలియడంతో అసలు సమస్య మొదలైంది. అతడితో పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ప్రజెంట్ ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం కేరళలో ఉన్న మోనాలిసా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీసులను ఆశ్రయించింది. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని మోనాలిసా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి విజయ్ సింగ్ భోంస్లే తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని, తనపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని తెలిపింది. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమె తండ్రిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇంతలోనే ఫర్మాన్ ఖాన్ను మోనాలిసా పెళ్లి చేసుకుంది. గుడిలో దండలు మార్చుకోవడం, తాళి కట్టించుకొని దేవుడికి దండం పెట్టుకున్నటువంటి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి సాధారణ యువతి మోనాలిసా భోంస్లే మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ఈమె గత ఏడాది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించింది. నెటిజన్స్ ఆమె వీడియోలను షేర్ చేయడంతో నేషనల్ వైడ్గా వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఆమె వీడియోలే కనిపించాయి. ఆమె అమాయపు కళ్ళు, చిరునవ్వులు ఎంతో మందిని ఆకర్షించాయి. నెటిజన్లకు ఆమె విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. ఇదే ఆమెకు సినిమా అవకాశాలను సైతం తెచ్చిపెట్టింది. ఇప్పటికే సనోజ్ మిశ్రా డైరెక్షన్లోని ది డైరీ ఆఫ్ మణిపూర్ అనేటువంటి సినిమాలో బాలీవుడ్కు పరిచయమైన మోనాలిసా దిల్ జానియా అనేటువంటి మ్యూజిక్ వీడియోతో మిలియన్ల వ్యూస్ సాధించింది. సురేష్ కొండేటి బ్యానర్లో కూడా తెలుగు ఎంట్రీ ఇస్తుంది. సాయి చరణ్ సరసన లైఫ్ అనేటువంటి సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలానే నాగమ్మ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ఇలా వరుస అవకాశాలతో కెరీర్ పరంగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది మోనాలిసా. మరి రాబోయే రోజుల్లో మోనాలిసా కెరీర్ ఎలా సాగుతుందో చూడాలంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోనాలిసాను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మోనాలిసా పోలీసుల రక్షణ మధ్య కేరళలో ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకొని అనంతరం ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ చర్య ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సినీ అవకాశాలు కల్పించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సనోజ్ మిశ్రా తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ వివాహాన్ని తీవ్రంగా విమర్శించారు. మోనాలిసా ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై ఈ వివాహం చేసుకుందని, ఇది లవ్ జిహాద్లో భాగమని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెను మోసం చేసి వివాహం జరిగిందని కూడా సనోజ్ మిశ్రా చెప్పుకొచ్చాడు. మోనాలిసా జీవితాన్ని మార్చడానికి తానే ఆమెకు శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని, కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఇది తిరుగుబాటు కాదు, లవ్ జిహాద్. నా జీవితంలో అత్యంత చెత్త రోజు. మోనాలిసా ఈరోజు మళ్ళీ వార్తల్లో నిలిచింది. కానీ నేను మానసికంగా నిరాశలో ఉన్నాను. ఎందుకంటే నేను అడవుల్లో నివసించేటువంటి పేద అమ్మాయినని, మహాకుంభమేళలో వైరల్ అయిన తర్వాత ఆమె శిబిరం మహేశ్వర్కు పారిపోయానని అన్నది.
ఆమె గంగా స్వచ్ఛత మరియు ఆమె ప్రకృతి స్వరూపం నాకు నచ్చాయి. ఆమెకు శిక్షణిచ్చి ఆమెను సినీ నటిగా చేస్తానని ప్రకటించాను. దేశం మరియు ప్రపంచం సైతం దానిని స్వాగతించాయి. కానీ కొందరు తప్పుడు ఆరోపణలపై నన్ను జైలుకు పంపారని మండిపడ్డారు సనోజ్ మిశ్రా. నేను జైలులో ఉన్నప్పుడు కథ రాశాను మరియు సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సనోజ్ ఎప్పటికీ సినిమా తీయడు అని చెబుతున్న వారి ముఖాలపై నేను చాలా అసహ్యాన్ని కూడా చూశానని అన్నాడు. మోనాలిసాను నేను గంగామాత అవతారంగా భావించానని, మోనాలిసా జీవితం అంత ఈజీ కాదు. మీరందరూ చూస్తున్నట్లుగా ఆమె తల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ, తండ్రి, పెదనాన్న, చిన్నాన్న ఇలా అందరూ ఆమెకు కేవలం ప్రదర్శన కోసం చూశారన్నారు. ఆమె జీవితం ఆమె నిజమైన తల్లిపై ఆధారపడి ఉంది. ఆమె తండ్రి ఆమెను కిడ్నాప్ చేసి వేరొకరిని వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే సంచార జాతుల చట్టాలు మరియు క్రమశిక్షణ భిన్నంగా ఉంటాయి. కాబట్టి మోనాలిసా తానుగా చెప్పబడిన కొత్త తల్లిని అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆమె పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు మరియు ఆమె నిజమైన తల్లి బిచ్చగాడిలా దండలు అమ్ముతున్నట్లు చూసినప్పుడల్లా ఆమె ఏడుస్తుంది. చాలాసార్లు ఆమె బాధను నాతో చెప్పుకుంది. తిరుగుబాటు చేయాలనేటువంటి తన కోరికను కూడా వ్యక్తం చేసింది. ఎప్పుడైనా అవకాశం దొరికితే అందరినీ బయటకు గెంటేసి తన తల్లి దగ్గరకు వెళ్తానని కూడా చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని కూడా నేను ఆమెకు ఎప్పుడూ చెప్పేవాడినని, ఎందుకంటే ఇస్లామిక్ శక్తులు నన్ను రేపిస్ట్గా చేయడంలో ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదని చెప్పాడు సనోజ్ మిశ్రా. మోనాలిసా ఇటీవల చర్య ఆమెకు తిరుగుబాటుగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఇది లవ్ జిహాద్ అని, ఆమె ఇప్పటికే బాధితురాలిగా మారిందని సనోజ్ మిశ్రా అన్నారు. మోనాలిసా మేనేజర్పై కూడా సనోజ్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, దక్షిణ భారతదేశంలో ఆమెతో ఒప్పందాలు చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. మోనాలిసా పెళ్లి విషయం ప్రజెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకైతే దారితీసింది. అయితే డైరెక్టర్ చేసిన ఆరోపణలపై మోనాలిసా కానీ లేదా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా రియాక్ట్ అవ్వలేదు. ఈ వ్యవహారంలో నిజం ఏమిటనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఈ వివాహం చుట్టూ ఇప్పుడు మరింత వివాదం వేడెక్కుతుంది. అయితే మొత్తంగా మోనాలిసా ఫస్ట్ పెళ్లి చేసుకున్నటువంటి టైంలో అంటే డెఫినెట్గా ముందు సివిల్ సర్వీస్ ఆ టైప్లో చేసుకుంది, దాని తర్వాత గుళ్ళో చేసుకుందని కూడా సనోజ్ మిశ్రా అన్నారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరొకసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక బాధ్యత గలటువంటి డైరెక్టర్ డెఫినెట్గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇది లవ్ జిహాద్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడమే కొంచెం ఇబ్బందికి గురి చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తాయని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తారు. బట్ ఇప్పటి వరకు కూడా మోనాలిసా కానీ ఆమె భార్య కానీ ఎవరు కూడా ఇద్దరు రియాక్ట్ అవ్వలేదు. సో మరి చూడాలి, ఇన్ కేస్ పీక్స్ టైంలో కూడా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది అండ్ దాని తర్వాత లవ్ జిహాద్ అంటూ కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీని మీద కూడా ఎలాంటి రియాక్ట్ అయితే రాలేదు. డెఫినెట్గా చూడాలి మరి ఇంకేం జరుగుతుంది అండ్ దీని మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.